మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యొక్క మధ్యాహ్నం వేళ తండ్రి, మీ మాటల ముందు మేము కూర్చున్నాము. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చే మాటలు, మీరున్న లోకానికి మేము సిద్ధపడగలిగినటువంటి మాటలను, ఆత్మీయంగా మేము అందరం సిద్ధపడగలిగే మాటలను మేము ఉంచగా మీ సన్నిధి మాటలు ఉంచండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమైక్యమైన జ్ఞానాన్ని ప్రసాదించేయడం, మీకు ఆయాసకరమైనటువంటి కార్యక్రమాలను ఎల్లప్పుడూ చేయకుండా మిమ్మల్ని ఆనందం చేసే కార్యక్రమాలు, మీకు మహిమ తీసుకొచ్చే కార్యక్రమాలను ఎల్లప్పుడూ చేయాలని ఉపదేశించడం మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరున తెలియజేసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము నీవు ప్రకాశించే జ్యోతివేనా అన్నటువంటి మంచి పాటలను మనం ఆలోచిద్దాం. నీవు ప్రకాశించే జ్యోతివేనా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. ముఖ్యంగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో అంటున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు వెళ్ళ పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందించబడిన ప్రవక్తలను హింసించిరి. శిష్యులతో అంటున్నటువంటి మాట చెప్పి 14వ వచనంలో 13-14 వచనాలు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదని ఒక ఉప్పుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు శిష్యులకు చెబుతుంది. ఇక 14లో కొనేసరికి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 13లోనేమో మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలంటున్నాడు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉండాలి అంటున్నాడు. వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు ప్రభువు గారు. ఆనాటి శిష్యులకైనా ఈనాటి క్రైస్తవులకైనా అందరూ శిష్యులే కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. క్రైస్తవుడు ఉండవలసినది ఇంతకీ ఉప్పుగా ఉండాలా వెలుగుగా ఉండాలా? 2 విధాలను ఉండాలి. సమయాన్ని బట్టి ఉప్పుగా ఉండాలి, సందర్భాన్ని బట్టి వెలుగుగా ఉండాలి. వెలుగును ఉపయోగించాల్సిన చోట ఉప్పును ఉపయోగించిన వర్కౌట్ అవ్వదు, ఉప్పును ఉపయోగించాల్సిన చోట వెలుగును ఉపయోగించిన కూడా వర్కౌట్ అవ్వదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, వెలుగు అనేది చీకటిని పారదోలేదు. వెలుగు వచ్చిన వెంటనే చీకటి వెళ్ళిపోతుంది. చూడండి, కనిపించదు. అప్పటి వరకు అంధకారంగా ఉంటుంది, కానీ చీకటి వెళ్ళిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మీరు వెలుగుగా ఉండాలి అని అంటే క్రైస్తవుడు వెలుగైనప్పుడు లోకం చీకట్లో ఉందని అర్థమవుతుంది. మనకి అర్థమవుతలేదు. లోకం మొత్తం చీకట్లో ఉంది నాయన. నువ్వు వెలిగించుకున్న నీవు, వెలుగుగా ఉన్న నీవు, నువ్వు వెలిగితే, నువ్వు వెలగడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా లోకం మొత్తం వెలుగుతుంది. ఎందుకంటే లోకం చీకట్లో ఉంది కదా. అందుకే 14లో చెప్తున్నాడు, ఈ వెలిగించుకున్నటువంటి నీవు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు, మరుగై ఉండనేరదు. అంటే కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అంటే క్రైస్తవ్యాన్ని వెలుగుతో పోల్చాడు. వెలుగుతో పోల్చాడు. ఆ వెలుగు ఒక ఇంటికి కాదంట. ఆ వెలుగు ఒక ఇంటికి కాదంట. అంటే లోకానికే. కొండ మీద పట్టణం అన్నాడంటే లోకానికే వెలుగుగా ఉండాలి. ఇంకా మనం ఇంటినే వెలిగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా నువ్వు లోకాన్ని ఎప్పుడు వెలిగించాలి? దేవుడు నిజంగా మన మీద ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. ఎన్నో ఉద్దేశాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అని అంటున్నాడు. మన తలంపు ఏంటి? అసలు మనం వెలుగులోనికి రావడమే కష్టమైంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెలుగులోనికి రావటమే కాదు, నీ ఇంటిని వెలిగించుకోవటమే కాదు, పట్టణాన్ని కూడా వెలిగించాలి. పట్టణాన్ని వెలిగించే అంత స్టేజ్కి నువ్వు వెళ్ళాలంటే, అంటే దీన్ని బట్టి లోకం అంతా చీకట్లో ఉంది. పట్టణాలే చీకట్లో ఉన్నాయి నాయన.
ఆ పట్టణంలో క్రైస్తవులుగా నువ్వు వెలిగితేనే ఆ పట్టణం వెలుగులోనికి వచ్చింది. నువ్వు వెలిగించేంత వరకు, నువ్వు వెలుగులో ఉండనంత వరకు ఆ పట్టణం చీకటిలోనే మగ్గిపోతుంది. అంటే పాపంలో మగ్గిపోతుంది. అంటే క్రైస్తవుడు పాపానికి వేరుగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. ఇక వెలుగుగా ఉండాల్సిన క్రైస్తవుడే పాపం చేస్తే, వెలుగుగా ఉండాల్సిన వెలగాల్సినటువంటి క్రైస్తవుడే చీకటిలోనికి వెళ్ళిపోతే నువ్వేమైపోవాలి? నీ కుటుంబం అయిపోవాలి? నీ మీద కలలు కన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలతో కూడుకున్న పట్టణం ఏమైపోవాలి? మరో మంచి మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఈరోజు మనం వెలుగుతున్నాము? అసలు నిరంతరం వెలిగే వారిగా ఉన్నాము? పట్టణాన్ని వెలిగించే వారిగా మనం ఉన్నాము అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మేము ఆయన వల్ల విన్నాం, ఆ విన్నదాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమండి, మనం నమ్ముకున్నటువంటి దేవుడు కూడా వెలుగై ఉన్నాడంట. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు వెలుగుగా ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమునూ లేదు. మరి మనం ఎలా ఉండాలి? అది మీకు ప్రకటిస్తున్నాం. అపొస్తలులు మంచి మాటలు మాట్లాడుతున్నారు. మేము వెలుగుతున్నాము, మనల్ని వెలిగించినటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రము చీకటి లేదు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అన్నది ఇది తండ్రి లక్షణం. ఇది మన తండ్రి ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు? వెలుగుతున్నాడు, వెలుగై ఉన్నాడు. అంటే వెలుగై ఉన్న దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు వెలుగుగా. అంతే కదండి? వెలుగై ఉన్నటువంటి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు, వెలుగుగా పంపించాడు అంటారు. వెలిగించమని పంపించాడా? ఇదే యోహాను గారి సువార్త కూడా రాశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూసారండి, తండ్రి వెలుగై ఉన్నాడు, కుమారుడు కూడా వెలుగై ఉన్నాడు. కనుక వెలుగై ఉన్న యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు వెలుగుగా. ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు యేసు ప్రభుల వారు కదా. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండడని వారితో చెప్పాను. మీరు నన్ను వెంబడించాలనుకో, నన్ను వెంబడించేవాడు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, చీకట్లోకి వెళ్ళకూడదు. అర్థమైంది లేదు మీకు పాయింట్? ఎందుకంటే నా తండ్రి వెలుగై ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించే వాళ్ళు అపోస్తులు వెలుగై ఉన్నారు. ఆ తర్వాత ఆయా తరాలలో వస్తున్నటువంటి క్రైస్తవులు కూడా ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. వెలుగుతున్నామా ఈరోజు? నిరంతరం వెలుగుతున్నామా ఈరోజు? లేకపోతే దేవుని పేరట, క్రీస్తు పేరట లోక సంబంధమైనటువంటి వెలుగులతో నింపుతున్నామా? ఇంటులను కానీ, గృహాలను కానీ, మందిరాలను కానీ. దేవుడు ఆ వెలుగు గురించి మాట్లాడతలేదు ఇక్కడ. ఏమిటి దేవుడు ఆ వెలుగు గురించి మాట్లాడట్లేదు అంటే క్రైస్తవులతో అంటున్నాడు దేవుడు, ఈ లోకానికి మీరు కూడా వెలుగుగా ఉండాలని చెబుతున్నాడు. పరలోకములో నా తండ్రి వెలుగై ఉన్నాడు, ఆయన కుమారుడిగా నేను వెలుగుతూనే ఉన్నాను. నన్ను నమ్ముకున్నటువంటి నా యొక్క రక్తంలో కడగబడ్డటువంటి క్రైస్తవ జనాంగమా, మీరు కూడా వెలుగుతూనే ఉండాలి. వెలుగుతున్నామా? ఒకవేళ చీకట్లో ఉన్నామేమో, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నామేమో అని బైబిల్ ఈరోజు మనకి హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని వర్లారా, అంటే లోకం చీకట్లో ఉంది. చీకటి ఉన్నటువంటి లోకంలో ఉంటూ నువ్వు వెలిగించాలి తప్ప నువ్వు చీకటి లోకంలోనికి వెళ్ళిపోకూడదు. ఎలా ఉంది మన వైఖరి? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? అదే చెప్తున్నాను. ఎందుకంటే మీరు వెలగటం అనేది మామూలు విషయం కాదు.
ఈరోజు మీరు వెలిగి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఇలా కూర్చోగలిగారంటే అది మామూలు విషయం కాదు. ఇలా వెలగనంత వరకు వెలగక ముందు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసా? ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. వెలగక ముందు మన యొక్క పరిస్థితి ఏంటో దేవుడే చెప్తున్నాడు. 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం పౌలు గారు చెప్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు వెలుగులోనికి రాకముందు ఎలా ఉన్నారంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎలా ఉన్నామంట? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, తండ్రిలోనికి వచ్చిన తర్వాత వెలుగుతూ ఉండాల్సినటువంటి నీవు చీకటి సంబంధంగా ఎందుకు మారిపోతున్నావు? నువ్వు ఒకవేళ అలా మారిపోతున్నావేమో. ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి నడిపించాను? పూర్వం భయంకరంగా ఉన్నావు, చీకటిలో ఉన్నావు నాయన నువ్వు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నావు అంటే లోకంలో ఉన్న మనుషులంతా నీకులాగా ఒకప్పుడు చీకటిలో ఉన్నారన్నమాట. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి నువ్వు నడిచినటువంటి రీతిగా, దేవుడు నిన్ను నడిపించినటువంటి రీతిగా క్రీస్తు ద్వారా చీకట్లో ఉన్నటువంటి వారిని నువ్వు కూడా వాక్యం అనే వెలుగును చూపించి నువ్వు కూడా వెలుగులోనికి నడిపించాలి. ఇది నీ వర్క్. సంఘములో నీకు అప్పచెప్పినటువంటి వర్క్ ఇది. వెలిగించాల్సినటువంటి నువ్వు చీకట్లోనే వాళ్ళతోనే కలిసిపోతున్నావేమో. ఈ లోకమంతా సూర్యుని వెలుగులో ఉన్నప్పటికీ కూడాను, లోకమంతా సూర్యుని వెలుగులో ఉంది, కానీ చీకట్లోనే ఉన్నారు దేవుని దృష్టిలో. రెండు వెలుగులు ఉన్నారు. సూర్యుని వెలుగు ఉంది, దేవుని వెలుగు ఉంది. సూర్యుని వెలుగులో ఉంటూ నేను వెలుగుతున్నాను అని అనుకుంటే పొరపాటు. కానీ దేవుడు అంటున్నాడు, లోకం మొత్తం చీకట్లోనే ఉంది నాయన, నా కుమారుడు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా మీకు వెలుగంటే ఏంటో తెలియదు. నా కుమారుడి ద్వారా వెలిగించబడ్డ నీవు, వెలుగులోనికి వచ్చిన నీవు, వెలుగులోనికి రప్పించినటువంటి నేను, నన్ను మార్గంగా పెట్టుకొని, నన్ను దిక్చూసిగా పెట్టుకొని ఒక్కసారి లోకం వైపు చూడు, లోకం చీకటిలో ఉంది, వాళ్ళను కూడా వాక్యం అనే వెలుగులోనికి నువ్వు నడిపించగలవా, నడిపిస్తావా అని దేవుడు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడండి నిజంగా. మరి అలా నడిపించే పరిస్థితుల్లో మనం ఉన్నామా? నిరంతరము వెలుగుగా ఉన్నామా? దేవుడు నిరంతరం వెలుగై ఉన్నాడు, క్రీస్తు నిరంతరం వెలుగై ఉన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ప్రారంభపు మొదటి శతాబ్దంలో అపోస్తులు నిరంతరం వెలుగై అనేది వాళ్ళ జీవితాలు ముగించారు. క్రైస్తవునిగా నీ జీవితం నిరంతరం వెలుగుతుందా? అప్పుడప్పుడు చీకటిని కూడా ఒకవేళ నువ్వు రుచి చూస్తున్నావేమో. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 2:14 చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. ఏమండి, జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయంటే తలలో ఉన్నాయి. మరి బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. నువ్వు జ్ఞానివా బుద్ధిహీనుడువా? జ్ఞానివని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే జ్ఞానవంతులకు తలలో ఉన్నాయి కళ్ళు. బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ చీకటిలోనే ఉంటాడు. చీకటి యందు నడుచుచున్నాడు అంటే ఈ బుద్ధిహీనుడు సూర్యుని వెలుగులో ఉన్న దేవుని దృష్టిలో మాత్రం చీకటిలోనే నడుస్తున్నాడు. సూర్యుని వెలుగులోనే ఉన్నాడు ఈ బుద్ధిహీనుడు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చీకటిలో నడుస్తున్నాడు. ఈ చీకటిలో నడుస్తూ ఈ బుద్ధిహీనుడు మాటలు ఎలా ఉంటాయంటే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథము
14వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు లేడని అంటే బుద్ధిహీనులు, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వాడు చెడిపోయారు, అసహ్య కార్యములు చేయుదురు. బుద్ధిహీనుడు హృదయములో దేవుడు లేడన్నమాట. ఎందుకు? వాడు చీకట్లో నడుస్తున్నాడు కనుక. చీకట్లో నడుస్తున్నాడు అని అనడానికి గుర్తులేంటి తెలుసా? దేవుని దగ్గరికి రాడువాడు. ఇదే గుర్తు మీకు. వెలుగులో నడవాల్సినటువంటి క్రైస్తవుడు ఈరోజు చీకట్లో నడుస్తున్నాడంటే, చీకట్లో నడుస్తున్నాడు అంటే వాడు దేవుడు లేడన్నమాట వాడి దృష్టిలో. సూర్యుని వెలుగులో ఉంటూ దేవుడు లేననే వాడు బుద్ధిహీనుడైతే వాడు చీకట్లోనే ఉన్నాడని అర్థం. అయితే ఇలా చీకట్లో నడిచేటటువంటి వాళ్ళ పరిస్థితి, వెలుగును చవి చూడనటువంటి వాళ్ళ పరిస్థితి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము ఇలా ఒకవేళ ఇంకా నువ్వు చీకట్లో నడుస్తున్నావేమో, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఏమండి? బుద్ధిమంతుడైతే జ్ఞానంగా ఆలోచిస్తాడు. వాడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవటానికి పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. అదే బుద్ధిహీనుడైతే చీకట్లోనే నడుస్తాడు, చీకటి సంబంధంగానే జీవితాన్ని ముగిస్తాడు, కటిక చీకటి బిలములో త్రోసివేసే పరిస్థితికి తెచ్చుకుంటాడు. వాడు బుద్ధిహీనుడు, వాడి దృష్టిలో దేవుడు లేడు, అందుకు భయపడు. వాడు చీకట్లోనే ఉంటాడు, చీకటినే ఇష్టపడతాడు. అంటే బుద్ధిహీనునికి ఇది తెలియదు. పాతాళమును తప్పించుకోవాలన్న ఆలోచనే బుద్ధిహీనుడికి రాదు. ఓన్లీ బుద్ధిమంతులకే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనిషి భవిష్యత్తును ఆలోచించట్లేదు. భవిష్యత్తును గురించిన ఆలోచన మనిషికి లేదన్నట్టుగా ఉంది. రేపు చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన మనిషి ఆలోచించట్లేదు. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు, చీకట్లో నడుస్తున్నాడు, జీవ మార్గాన్ని రుచి చూడడు, వెలుగులోనికి రాడు కదా. భవిష్యత్తును గురించిన ఆలోచన లేకుండానే జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. మరి భవిష్యత్తును గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడకలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడండి మనిషిని చీమల దగ్గరకు వెళ్ళమంటున్నాడు, జ్ఞానాన్ని తెచ్చుకోమంటున్నాడు, వాటి నడకలను పరీక్షించమంటున్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఎందువు? ఏంటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడకలను కనిపెట్టు, జ్ఞానాన్ని తెచ్చుకోమంటున్నాడు. చూడండి, అంటే బుద్ధి లేని వారిగా మనిషి కనపడుతున్నాడు. ఏమండి? బుద్ధిమంతులుగా ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు చీమలు కనపడుతున్నాయి. మనకంటే చీమలే బెటర్ కదండి. రాబోయే వర్షాకాలాన్ని తప్పించుకోవడానికి జాగ్రత్త పడుతున్నాయంట. వచ్చేది వర్షాకాలం అని వేసవి కాలంలోనే కష్టపడుతున్నాయండి బాబు. వచ్చేది వర్షాకాలం అని కష్టపడుతున్నాయంటారా? ఒకసారి 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
చూసారండి చీమలు ఎంత కష్టపడుతున్నాయి, అవి బుద్ధున్నాయి కనుక. చీమ బరువు కన్నా 100 నుంచి 1000 రెట్లు బరువును ఎత్తుకెళ్తాయి అంట. చీమ బరువు 100 రెట్లు అనుకోండి, 1000 రెట్లు అంత బరువును మోసుకుని వెళ్తాయి అంటండి చీమ. అంత బరువు, అంత కష్టపడుద్దట, అంత బరువును మోస్తుందంట. ఎందుకు? నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం, త్వరగా నేను కూర్చుకోవాలి, ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చీమ ఉంది. చీమ తలకాయ ఎంత, మన తలకాయ ఎంత అండి? బాగా ఆలోచించేయండి. చీమకి బుద్ధి కలిగి కాలం మారిపోయేటప్పుడు జాగ్రత్త పడుతుంది. నీకు ఇచ్చినటువంటి కాలం అయిపోతుంది, నెక్స్ట్ కాలం రాబోయే కాలం ఉంది. ఆ కాలంలో నీ బతుకు ఏమైపోతుందని తెలియకుండా, ఆలోచించకుండా, కింద నుండి ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలన్నటువంటి జ్ఞానం లేకుండా ఇంకా నువ్వు చీకట్లో బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి నువ్వు చీమను చూడు, ఆలోచించండి. అవి వేసవిలోనే తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటే, అంటే భవిష్యత్తు గురించి మనిషికి లేకుండా పోయింది. అందుకే వీళ్ళని బుద్ధిహీనులు అని బైబిల్ చెప్పింది. మనిషిని బుద్ధిహీనులు అంటున్నాడు. ఈ బుద్ధిహీనులు ఎక్కడున్నారంట? చీకట్లో ఉన్నారంట. ఈ బుద్ధిహీనులు ఎక్కడున్నారంట? చీకట్లోనే ఉన్నారంట. బుద్ధిహీనులు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. రైట్. దేవుడు లేడనేవాడు వీడు చీకట్లో నడుస్తూ ఉంటారు. అయితే చీకట్లో ఇంకెవరైనా ఉన్నారా? చీకటిలో ఇంకెవరైనా ఉన్నారని బైబిల్ ఏమైనా చెప్పిందా? చీకటిలో ఇంకా ఎవరైనా ఉన్నారని ఒకవేళ బైబిల్ ఏమైనా చెప్పిందా? ఇప్పటివరకు చీకట్లో ఎవరున్నారు? బుద్ధిహీనులు ఉన్నారు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఎక్కడున్నారు వాళ్ళు? చీకట్లో ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడు లేడన్న ఆలోచన. నెక్స్ట్, భవిష్యత్తుల గురించిన ఆలోచన ఏమి ఉండదు. వాళ్ళు తిన్నామా, తాగామా, తిరిగామా, ధరించుకున్నామా, ఎంజాయ్ చేసామా, అంతవరకు తప్ప ఇంకేం ఆలోచించారు. ఇది బుద్ధిహీనులు. వీళ్ళని బైబిల్ అంటుంది, నువ్వు చీకట్లో ఉన్నావు, త్వరగా వెలుగులోనికి రా, రేపు పాతాళం ఉంది, జాగ్రత్త, తప్పించుకో అని బైబిల్ చక్కగా చెప్పిందండి. రైట్. ఇంకా ఎవరైనా చీకట్లో ఉన్నారా అని అంటే ఉన్నారు. చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక. మనకు ఒకటి విషయం అయితే, అమ్మ నేనైతే చీకట్లో లేను కదా, నేను చక్కగా మందిరానికి వస్తున్నాను, చక్కగా వాక్యాన్ని చదువుతున్నాను, చక్కగా పాటలు పాడుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా. వస్తాం, మన దగ్గరికి కూడా వచ్చింది. ముందు బుద్ధిహీనులు చీకట్లో ఉన్నారని ఒకటి అర్థమైపోయింది, వాళ్ళకి పాతాళం పొంచి ఉందని ఒకటి అర్థమైపోయింది. 2, ఇంకా ఎవరైనా చీకట్లో ఉన్నారు అంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. మరో చీకటిలో నడిచేవాడు ఇంకొకడు ఉన్నాడు. దేవుడు లేడని చెప్పేవాడు చీకట్లో ఉన్నాడు, వాడికి పాతాళం పొంచేవాడు. రైట్. నెక్స్ట్, వీడు దేవుళ్ళలోనికి వచ్చాడు, ఆల్రెడీ వీడు దేవుళ్ళలోనికి వచ్చాడు, వెలిగించుకున్నాడు, వెలుగులో ఉన్నాడు అని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు. చూసారు, సహోదరుడు అంటే పడదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉంటున్నాడు, వీడు చీకట్లోనే ఉంటున్నాడు. ఇంకా దేవుడు లేడన్న వాడికి వీడికి పెద్ద తేడా ఏమి లేదు. ఇద్దరు ఒకటే బడి. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చూసారండి, ఎక్కడ నడుస్తున్నాడు వీడు? చీకటిలో నడుస్తున్నాడు. దేవుడేమో తండ్రిని దేవుడి లక్షణం వెలుగు లక్షణం, కుమారుడిది వెలుగు లక్షణం, అది నిరంతరం వెలుగే లక్షణం. కానీ దేవుడు లేడనేవాడు చీకటి లక్షణంగా మారిపోయాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు ఉన్నాడు, ఆయన రక్తంలో కడగబడ్డటువంటి మేము ఉన్నాము అని చెప్పుకుంటూ చీకట్లో నడిచే ఒక వర్గం కూడా ఉంది. 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు. పైగా మేము వెలుగులోనే ఉన్నామండి, మాకు అన్ని తెలుసు, వాక్యం మొత్తం మాకు తెలిసిపోయింది, మేము వెలుగులోనే ఉన్నాం, మమ్మల్ని ఎవరిని ఖండించేది, మమ్మల్ని ఎవరు శాసించేది మాకు తెలియదే ఏంటి, మాకు అన్ని, మేము వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు. తన సహోదరుని ద్వేషించేవాడు, సహోదరుడు అంటే గిట్టదు మళ్ళీ, కానీ వెలుగులో ఉన్నామని చెప్పుకుంటాడు. ద్వేషించేవాడు ఎప్పటి వరకునూ చీకట్లోనే ఉన్నాడు. స్టిల్ ఇప్పటి వరకే చీకట్లోనే ఉన్నాడు.
చీకట్లో ఇప్పుడు మనకి 2 రకాల వర్గాలు వచ్చినాయి, గమనించారు లేదు? వీరందరూ చీకట్లో ఉన్నారని అర్థమైపోతుంది. చూసారంటే దేవుడు లేడన్నవాడు చీకట్లో ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చి తన కుమారుడు యొక్క రక్తంలో పాపాలు కడుక్కుని వెలుగులోనికి వచ్చినటువంటి వాడు మళ్ళీ చీకట్లోనికి వెళ్ళిపోయి వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తూ ఉన్నటువంటి వాడు కూడా చీకట్లోనే ఉన్నాడని ఒక అర్థమైపోయింది మనకు. 16వ వచనం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములను తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములో ఉన్న వారంతా కూడా చీకట్లోనే ఉన్నట్టు. 3వ వర్గం రండి. క్రీస్తు నమ్ముకున్నటువంటి వారు వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళలో మళ్ళీ 2 వర్గాలు వచ్చినాయి. సహోదరుని ద్వేషించినటువంటి వాడు, పడనటువంటి వాడు చీకట్లోనే నడుస్తున్నాడు. 2, అదే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా శరీరాశ, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా నేత్రాశ, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా ఈ లోకం మీద మమకారం చావట్లేదంటే, మక్కువ ఎక్కువైపోతుందంటే వాడు కూడా చీకటిలోనే నడుస్తున్నారని అర్థమైపోతుంది. చూడండి, 3 రకాల వర్గాలు వచ్చేసింది మనకి. ఇలాంటి చీకట్లో ఉన్న వారి మధ్యకు యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు. ఇలాంటి చీకట్లో ఉన్నటువంటి వారి మధ్యకు యేసు ప్రభుల వారు వెలుగుగా వచ్చాడు. ఈ లోకానికి మీరు కూడా వెలుగు అన్నాడు. వెలుగంటే ఏంటో చూపించాడు. మీరు కూడా వెలుగు అన్నాడు. ఇదిగో మీరు కూడా ఉప్పుగా మారిపోవాలి, వెలుగుగా మారిపోవాలి అన్నాడండి. చూసారండి, మారామా వెలుగుగా? ఇంకా ఒకవేళ వెలుగుగా మారామని చెప్పుకుంటూ చీకట్లో మగ్గుతున్నామేమో. దేవుడు లేడన్న వాడికి నీకు పెద్ద తేడా ఏముంది? దేవుడు లేడని వాడు మందిరానికి రావట్లేదు, సంఘానికి రావట్లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు కుమారుడు మళ్ళీ వస్తాడని తెలుసు, ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడని తెలుసు, నువ్వు కూడా వెలుగుగా ఉండాలని తెలుసు. అయినా కూడా నువ్వు చీకట్లోనే నడుస్తున్నావు, సహోదరుని ద్వేషిస్తున్నావు, శరీరాశ చావట్లేదు, నేత్రాశ చావట్లేదు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి అని భవిష్యత్ ప్లాన్లు వేసుకుంటున్నావు. నెక్స్ట్ నేను ఎలా బ్రతకాలి అని క్రైస్తవుడు కూడా ఆలోచన చేస్తే, ఫ్యూచర్ ఆలోచన చేస్తే ఇంక ఉపయోగం ఏముంది? ఈరోజు అందరూ అదే ఆలోచన చేస్తున్నారండి. ఎలా బ్రతకాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆకాశ పక్షులను పోషించగలేంది నిన్ను పోషించలేడా? సింహ పిల్లలైన ఆకలి కొనుంటేమో కానీ నా పిల్లలు ఆకలి కొనురా? ఏమిటి ఈ భూప్రపంచంలో నిజంగా ఈ 6 నెలల మీద ఆకలితో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అసలు మన కళ్ళ ముందే 20, 30, 40, 50 సంవత్సరాలు ఏమిటి ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మన ముందే అలా అడుక్కుని బ్రతుకుతూనే ఉంటారు. ఏ బట్టలన్నా కట్టుకొని ఏమిటి మరి ఆహారం చక్కగా దొరుకుతుంది కదా. వాళ్ళే అన్ని సంవత్సరాలు బ్రతకంగా లేని క్రీస్తుని నమ్ముకున్నటువంటి నిన్ను బ్రతికించడా దేవుడు? ఎందుకు నువ్వు ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్లు వేస్తున్నావు? నువ్వు వేయాల్సిన ఫ్యూచర్ ప్లాను నేను పాతాళాన్ని తప్పించుకోవాలి. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ నువ్వు కూడా చీకట్లో ఉన్నావేమో. దేవుడు వెలుగై ఉన్నాడు, క్రీస్తు వెలుగై ఉన్నాడు, మీరు లోకమునకు. ఏది వెలిగేది? నిరంతరం వెలుగుతున్నామా? యేసు ప్రభుల వారిలాగా నిరంతరం వెలుగుతున్నామా? తండ్రి అయినటువంటి దేవుడిలాగా నిరంతరం వెలుగుతున్నామా? మరి మనం ఎక్కడ వెలుగుతున్నామండి? వెలుగంటే వాక్యం అనే వెలుగు. కొద్ది రోజులు ఆరిపోతూ ఉంటాం, కొద్ది రోజులు వెలిగించుంటాం. ఇదేంటి మళ్ళీ? నాకు అర్థం కాదు. ఎప్పుడు నీవు నిరంతరం ప్రకాశించే జ్యోతివేనా? అదే మన పాట. లేదండి, నేను సంవత్సరం వెలుగుతాను, సంవత్సరం చీకట్లో ఉంటానండి. మళ్ళీ 3వ సంవత్సరం నేను మళ్ళీ వెలుగులోనికి వస్తానండి, కొంచెం మిడిమిడి పురుగులో గట్ట కనపడి మళ్ళీ వెళ్ళిపోతానండి చీకట్లో. ఏంటండి? దేవుడు అలా కోరుకోవట్లేదు. దేవుడు ఈ వెలుగును కోరుకోవట్లేదు. నువ్వు ఆర్పేసుకునే కాడికి వెలిగించుకోవడం ఎందుకు? అంతే కదండి. నువ్వు ఎడిదిరిగి ఆర్పేసుకుంటానంటున్నావు. బల్బు ఆర్పేసే కాడికి ఇంకా నువ్వు వెలిగించుకోవటం ఎందుకు? బల్బు వేయటం ఎందుకు? ఇక
మళ్ళీ తిరిగి నేత్రాశ, శరీరాశ, జీవడంబాలతో మళ్ళీ లోకంలో కలిసిపోతాను అని నువ్వు అనుకునేటప్పటికీ నువ్వు అసలు ఈ రూట్లోకి రావటం ఎందుకు? బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా ఈ విషయాలను. మీరే వెలుగు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని వెలుగుతో పోలుస్తున్నాను అన్నాడు. చూసారు, మనం వెలుగు అన్నాడండి దేవుడు. నిజంగా మీరు లోకానికి వెలుగు అన్నాడు. బాగా కొన్ని మాటలు చూద్దాం, ఇంకా కొన్ని మాటలు చూద్దాం.